హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మన స్పీడ్గా ఎలా కట్ చేసుకోవాలనేది బ్లౌజ్ అనేది చూపిస్తున్నానండి 10 మినిట్స్లో మీకు. ఇప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్ని మనం సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఉంటే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. ముందు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి, లేదా ఒక హాఫ్ ఇంచ్. ఇప్పుడు మనం బెల్ట్ భాగాన్ని లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ముందు లోపల ఖర్చు భాగంతో అయినా తీసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా తీసుకోవచ్చు మెజర్మెంట్ అనేది. ఇప్పుడు నేను లోపల నుంచే మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. అలాగే డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఖర్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి. చాలామందికి షోల్డర్స్ జారిపోతున్నాయని అడుగుతున్నారు కదండి. షోల్డర్స్ జారకుండా ఉండాలంటే మనం కరెక్ట్గా డీప్ దగ్గర పట్టుకొని లూజ్ అనేది కరెక్ట్గా పైకి పట్టుకోవాలి. స్టిఫ్గా లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగు, అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర లూజ్కి ఒక మార్కింగ్, షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి లూజ్కి ఒక మార్కింగ్, అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మెడభాగం దగ్గర నుంచి కింద డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు మార్కింగ్స్ అనేది ఇదే విధంగా మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది ప్రతిదీ కూడా వీడియోస్ మీకు. ఇప్పుడు చంక భాగం దగ్గర లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఒక 1.5 ఇంచ్ అనేది ఒక మార్కింగ్ చేసుకోవాలి, లేదా మీరు టేప్నైనా ఉపయోగించుకోండి. మనకి ఓల్ బ్లౌజ్ ఉంటే ఏ సైజ్ అయినా సరే మనం చాలా సింపుల్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా రౌండ్ చేసుకోండి. మనకి ఆర్మ్ హోల్ స్కేల్స్ కూడా ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. ఆన్లైన్ షాపింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. అలాగే డీప్ దగ్గర కూడా రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రౌండ్ నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది కాబట్టి రౌండ్ నెక్ ముందు కటింగ్ చేసుకోండి. స్క్వేర్ నెక్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు వచ్చిన తర్వాత, మనకి బ్లౌజ్ కటింగ్ వచ్చిన తర్వాత. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు మనకి అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి మిషన్స్ కానీ లేదా టేప్ కానీ ఆర్మ్ హోల్ స్కేల్స్ కూడా ఇవన్నీ ఉన్నాయి మనకి, థ్రెడ్స్ కానీ. ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మనం డాట్స్ వేసుకోవాలి. అది మనకు బ్లౌజ్ డాట్స్ పొడవు ఎంత అవుతున్నాయో చెక్ చేసుకొని వేసుకోండి. ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 వరకు మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి నడుం భాగం. ఎందుకంటే మన ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి వేసుకోవాలి కాబట్టి బ్యాక్ పార్ట్తో పొడవు అయిపోతుంది కాబట్టి పొడవు అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గానే మెజర్మెంట్ తీసుకోవాలి. స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు, కానీ మనం క్రాస్గా తీసుకునే వల్ల మనకి లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ ఎంత అవుతుందో పొడవు చెక్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి సాగకుండా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ పొడవుని బట్టి ఈ విధంగా మనం పొడవు అనేది మార్కింగ్ పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి, మార్కింగ్ చేసుకొని. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా ఫ్రంట్ పార్ట్ కోసం. అదేవిధంగా షోల్డర్ లూజ్ చూసుకోండి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం పైకి మార్కింగ్ చేసుకోవాలి. చంక భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. కింద కూడా మార్కింగ్ చేసుకోండి. ఓపెన్ సైడ్ కూడా పైకే మార్కింగ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రంట్ పార్ట్ కోసం ఎప్పుడు కూడా మనం ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి, తాళ్ళ పట్టీతో మెజర్మెంట్ తీసుకోకండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి మెడభాగం అనేది మార్కింగ్ బయటకు వెళ్లకుండా లోపలికి ఫోల్డింగ్ వేసుకోవాలి క్లాత్ని.
ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా నెక్ పెట్టుకొని ఇప్పుడు మనకి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోయినట్లయితే పైకి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి కిందకి. ఇప్పుడు లోతు తీసుకోవాలి షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి. ఇప్పుడు అక్కడికి మనం లోతు అనేది తీసుకోవాలి. అలాగే మనం ఇప్పుడు 3 డాట్స్ వేసేవాళ్ళు ఎప్పుడు కూడా పైనుంచి లోతు తీసుకోండి. నడుం భాగానికి వచ్చేసరికి 4 డాట్స్ వేసేవాళ్ళు కింద నుంచి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఫ్రంట్ పార్ట్ చాలామంది డౌట్ అడుగుతున్నారు కదండి. ఓపెన్ సైడ్ మాత్రం లోత్ అనేది కిందకి తీసుకోవాలి. బాగా లావు ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు, సన్నగా ఉండే వాళ్ళకి పైనుంచి సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం లోత్ అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్ అని తెలియడం కోసం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డ్ చేసుకొని డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. పావు ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా షేప్ పట్టీ కూడా పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి. షేప్ పట్టీ కూడా ఇప్పుడు డాట్కి మధ్యలో వెడల్పు అనేది ఒక 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ అనేది చూసుకోండి. రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి. ఒక దానిపై ఒకటి వేసుకున్నట్లయితే మార్కింగ్ అనేది రెండో వైపు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు డాట్ మిడిల్లో కొంచెం కట్ చేసుకున్నట్లయితే రెండో వైపు చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం షేప్ పట్టి కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే షేప్ పట్టి కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. ఓపెన్ సైడ్ కింద కూడా పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. పొడవు కూడా అదేవిధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనం ముందు రెండే కట్ చేసుకోవాలి. మన క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 కట్ చేసుకోండి. క్లాత్ లేకపోయినా పర్వాలేదు, వేరే కలర్నైనా యూజ్ చేసుకోవచ్చు షేప్ పట్టి వెనక భాగానికి. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి. స్ట్రైట్గా ఉండేవి 2 ఇంచెస్ వెడల్పుతో తీసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ నడుం భాగానికి బెల్ట్ కూడా వేసుకోవచ్చు. లేదా మనకి బెల్ట్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మనకి ఈ విధంగా బార్డర్ ఇంట్రెస్ట్ లేకపోతే నార్మల్ లోపలికి వెనక్కి తిప్పేసుకోవచ్చు నార్మల్ బెల్ట్ వేసుకొని. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోండి. నేనైతే బార్డర్ వేయడం లేదు. 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనకి మధ్యలో ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మెయిన్ మనకి రైట్ రాంగ్ చాలామందికి తెలియలేదు లేదని అడుగుతున్నారు కదండి. రైట్ సైడ్స్ ఎప్పుడు కూడా మనకు ఫోల్డింగ్ పైనే ఉంటుంది. రాంగ్ సైడ్ అనేది లోపల ఫోల్డ్ అవుతుంది. మీకు అసలు తెలియదు అనుకునే వాళ్ళు ముందే రైట్ సైడ్స్ పైన ఉంటాయి కాబట్టి రాంగ్ సైడ్ లోపల మార్కింగ్ చేసుకోండి. మీకు చాలా సింపుల్గా ఉంటుంది టిప్స్ అనేవి. నేను మార్కింగ్ చేసిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ రాదు అనుకునే వాళ్ళు హ్యాండ్స్ పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే మనం ప్రతిదీ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కింద ఒక 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్లు ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి. క్రాస్ కట్ చేసుకొని మనం ఒక 1.5 మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ అనేది మిషన్ లైన్ మార్కింగ్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే చంక భాగం దగ్గర పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మనం జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ముందు మనం షోల్డర్ దగ్గర 1.5 వరకు స్ట్రైట్ తీసుకుని అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. మనం కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కూడా మనం 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. మనకి ఎంతైతే సరిపోతుందో అంతవరకు మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి హ్యాండ్ వేసుకొని ఎంతైతే సరిపోతుందో మనకు ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం రెండు జాయిన్ చేసే దగ్గర మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకొని 2.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు కింద ఫోల్డింగ్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. అంటే మనకి బ్లౌజ్ హ్యాండ్స్ అంత పొడవు ఉంటుందని తెలియడం కోసం. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి మిడిల్ కట్ చేస్తున్నాను. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. 2 సైడ్స్ కూడా మనకి ఎదురుబెదురుగా వేసుకొని దానిపై వేసుకోవాలి. ఇప్పుడు రైట్ రాంగ్ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే తీసుకుంటున్నామో హ్యాండ్స్కి కూడా అదే విధంగా లోత్ అనేది తీసుకోవాలి. అప్పుడు మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి పైన షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే రౌండ్ అనేది చూసుకోండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంతైతే పొడవు ఉంటుందో అంతవరకు లోపల ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. మన ఇంటి దగ్గర నుండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. కుర్తీస్ కానీ 1 గ్రామ్ గోల్డ్ కానీ లేదా కిచెన్ వేర్ ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. షాపింగ్ చేయాలన్నా లేదా ఓన్గా బిజినెస్ చేసుకోవాలనుకున్నా. మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.